పరద ఇది ఒక మంచి సినిమా. హృద్యమైన ఎమోషన్స్తో ఉమెన్ యొక్క స్ట్రగుల్స్ని అండ్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడే సినిమా. ఇది ఒక మంచి సినిమా అయినప్పటికీ కూడా ఈ సినిమా యొక్క థియేట్రికల్ రిసెప్షన్ అస్సలు బాలేదు. జనరల్గా ఇలాంటి సినిమాల్ని మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఎక్కువగా చూస్తారు. అలాంటిది నేను చూసిన మల్టీప్లెక్స్ స్క్రీన్లో నేను కాకుండా కేవలం 3 మాత్రమే లేడీస్ ఉన్నారు. ఈ సినిమా థియేట్రికల్గా కాకుండా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేసి ఉంటే మంచి పేరు అలాగే గుర్తింపు కూడా వచ్చేవి. నేను ఈ సినిమా చూడడానికంటే ముందే డైరెక్టర్ ప్రవీణ్ది ఒక ఇంటర్వ్యూ చూశాను. అందులో ఆయన ఈ సినిమా థియేటర్లో చాలా హిట్ అవ్వాలని చెప్పి చాలా డెస్పరేట్గా మాట్లాడారు. లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ని మనం హిట్ చేయాలి, లేకపోతే ఇక ముందు ఇలాంటి సినిమాలు రావు అని చెప్పారు ఆయన. ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్గా బాగా రన్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏమంటారు, లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తీయొద్దు, ఆడియన్స్ చూడరు అంటారు. ఆడియన్స్కి డిస్క్రిమినేషన్ అనేది ఉండదు. మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ప్రతి సినిమాని కూడా వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. ఎన్ని లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ పెద్ద బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అమ్మోరు, అనసూయ ఇలా చాలా ఉంటాయి. అరుంధతి లాంటి సినిమా అయితే ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయ్యింది. నేను డైరెక్టర్స్కి ఏం చెప్తాను అంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, మీరు మీ సినిమాని థియేటర్లో ఆడాలి అని అనుకున్నప్పుడు మీరు థియేటర్ కోసం సినిమా తీయండి. ఒకవేళ రాకపోతే నేర్చుకోండి. ఈ పరదా మూవీనే తీసుకుంటే డైరెక్టర్ చాలా పెద్ద తప్పులు చేశాడు. అందులో మొదటిది కన్విక్షన్ లేకపోవడం. నువ్వు అనుకున్న పాయింట్ ప్రజలకి నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఏమనుకున్నావో అదే చెప్పు, అంతేగాని ప్రజల నుంచి బ్యాక్లాష్ వస్తుంది కదా అని అటు ఇటు కాకుండా చేస్తే అది ఎటో పోతుంది. మీరు పరదా తప్పు అని చెప్పాలనుకున్నారు, చెప్పండి. కానీ మళ్ళీ ఎందుకని పరదా నీకు మంచి చేస్తుంది అని మదర్ సెంటిమెంట్ని యాడ్ చేస్తున్నారు? ఇదొక్కటే కాదు, రైటింగ్లో కూడా చాలా చాలా బ్లెండర్స్ చేశారు. మీరు క్లైమాక్స్లో పరదా దురాచారం అని చెప్పాలనుకున్నారు, కానీ ఈ పరదాకి నాంది మీరు ఏ విధంగా చూపించారు? అమ్మవారికి మాపై కోపం వచ్చింది, అప్పటి నుంచి ఊళ్ళో ఏ పిల్లలు పుట్టడం లేదు. అమ్మవారిని శాంతపరచడం కోసం ఊరిలోని స్త్రీలందరూ తమంతట తామే ముందుకు వచ్చి తమ ముఖాలపై పరదా కప్పుకున్నారు. అప్పుడు అమ్మవారు శాంతించి మళ్ళీ ఊరిలో పిల్లలు పుట్టడం ప్రారంభమయ్యారు అన్నట్టు చూపించారు. పరదాని దురాచారంగా చూపించాలి అనుకున్నప్పుడు మీరు ఎలా చూపించాలి? ఈ పరదా స్త్రీలపై బలవంతంగా రుద్దబడింది అన్నట్టు చూపించాలి. అప్పుడు పరదా అనేది దురాచారంగా అనిపించి ఎమోషన్ వర్క్ అవుతుంది. అసలు నన్ను అడిగితే ఈ సినిమాకి పరదా అనే కాన్సెప్టే అవసరం లేదు. ఒక పల్లెటూరి అమ్మాయి ఫోటోని ఒక ఫోటోగ్రాఫర్ తీసి దాన్ని కవర్ ఫోటోగా వేస్తాడు. దానివల్ల ఆమె పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు ఆమె తన ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకోవడం కోసం ఆ ఫోటోగ్రాఫర్ దగ్గరికి బయలుదేరింది. ఈ ప్రయాణంలో ఆమె ఫ్రీడమ్ గురించి తెలుసుకుని ఎంపవర్ అయ్యింది. ఇలా పెడితే సరిపోదును. అలా కాకుండా మన కల్చర్లో లేని, మనకు అసలు తెలియనటువంటి పరదా అనే కాన్సెప్ట్ పెట్టడం వల్ల కాన్సెప్ట్ అన్రిలేటబుల్గా అయిపోయింది. ఇది 2025. ఇప్పుడు ఎక్కడైనా సరే గ్రామ తీర్పులు, బహిష్కరణలు చూస్తే ఇవి ఇంకా జరుగుతున్నాయా అని మనం ఆశ్చర్యపోతాం. అలాంటిది పరదా అనే కాన్సెప్టు మన రాష్ట్రాల్లో ఉంది. ఎట్ ప్రెజెంట్ ఏ స్త్రీ అయినా సరే పరదాను తీస్తే ఆ స్త్రీని ఆత్మాహుతి చేసి చంపేస్తారు అని చెప్తే ఎంత స్టూపిడ్గా ఉంది. 2025లో ఒక డైరెక్టర్గా నువ్వు ఏదైనా చెప్పు, 2 గ్రహాలు గుద్దుకున్నాయి, భూమి బద్దలైపోయిందని చెప్పు, కానీ దాన్ని ఆడియన్స్ కన్విన్స్ అయ్యేలా చెప్పు. అలాగే సినిమాలో టూ మచ్ సినిమాటిక్ లిబర్టీని తీసుకున్నారు. ఎంత కోయిన్సిడెన్స్ అయినా సరే మరీ ఇంత కోయిన్సిడెన్స్ అయితే అవ్వదు కదా. ఎక్కడో ధర్మశాలలో ఉండే ఫోటోగ్రాఫర్ ఒక పల్లెటూరికి వచ్చాడంట. అదే టైంకి హీరోయిన్ యొక్క పరదా ఎగిరిపోయిందంట. ఆ ఫోటోగ్రాఫర్ హీరోయిన్ యొక్క ఫోటో తీయడమే కాకుండా ఏకంగా మ్యాగజైన్ కవర్ ఫోటోగా ఆ ఫోటోని వేస్తాడంట. అక్కడితో ఆగకుండా మళ్ళీ పెద్ద పెద్ద హోర్డింగుల్లో ఆ ఫోటో ఎక్కిస్తారంట. ఎవడో ఊరు పేరు తెలియనటువంటి ఒక చుట్టంగాడు ఆ మ్యాగజైన్ని పెళ్ళికి తీసుకువస్తే అది కింద పడిపోతుందంట. అప్పుడు ఒక చిన్న పిల్లాడు ఆ మ్యాగజైన్ తీసుకుని వెళ్ళి ఒక పూల పుట్ట మీద పడతాడంట. ఒక ఆవిడ వచ్చి ఆ పూల పుట్టని తీసుకుని వెళ్ళి ఏకంగా డైరెక్ట్గా పెళ్లి కొడుకు తండ్రి ఎదురుకుండా పెడతాడంట. అప్పుడు ఆ తండ్రి ఆ కవర్ ఫోటో చూసి పెళ్ళి ఆపేస్తాడంట. అసలు ఎలా రాశారు సార్? రాస్తున్నప్పుడు ఏమి అనిపించలేదా? కనీసం లాజిక్ అయినా సరిగ్గా అప్లై చేశారా? అసలు ఆ మ్యాగజైన్ని తీసుకొచ్చిన వాడు ఎవడు? వాడికి ఈ పెళ్ళి ఆపేయాలి అన్న ఈవిల్ ఇంటెన్షన్స్ ఏమైనా ఉన్నాయా?
లేదా అది కూడా కోయిన్సిడెంటల్ గా జరిగిందా, అదైనా మీరు సరిగ్గా ఎస్టాబ్లిష్ చేశారా? అసలు ఈ మ్యాగజైన్ కవర్ ఫోటో, హోర్డింగ్స్ ఐడియా ఎవరిది సార్? బుద్ధున్నవాడు ఎవడైనా సరే ఇలా రాస్తాడా? ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఎవ్వరూ కూడా వితౌట్ పర్మిషన్స్ ఎవ్వరు ఫొటోస్ తీయరు. ఒకవేళ తీసినా సరే వాటిని పర్సనల్గా పెట్టుకుంటారే కానీ వాటిని ఏకంగా మ్యాగజైన్ కవర్ ఫొటోస్గా పబ్లిష్ చెయ్యరు. పర్మిషనే లేకుండా ఒక పెద్ద పెద్ద హోర్డింగ్స్పై ఒక అమ్మాయి ఫోటో వేస్తారండి? చెప్తున్నాను కదా, డైరెక్టర్కి అస్సలు కన్విక్షన్ లేదు. హీరోయిన్ వాళ్ళ తండ్రి హీరోయిన్ని ఆత్మాహుతి చేసి చంపడానికి సిద్ధపడిపోతాడు. తర్వాత హీరోయిన్ ఏదో చేసి బ్రతికి తన ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకోవడానికి బయలుదేరుతుంది. అప్పుడు ట్రైన్ దగ్గరికి తండ్రి వచ్చి జాగ్రత్త అమ్మా నా కూతురు అని చెప్తాడు. నాకు ఎంత బీపీ లేచిందంటే, అరే నువ్వు ముందు సీన్లోనే నీ కూతుర్ని చంపడానికి నువ్వు సిద్ధపడిపోయి ఇప్పుడు వచ్చి అమ్మా అమ్మా అంటూ జాగ్రత్తలు చెప్తున్నావా? కన్విక్షన్లెస్, టోటల్గా బ్రెయిన్లెస్. తప్పో రైటో డైరెక్టర్ ఒక పాయింట్ అనుకున్నాడు. ఒక ఇన్నోసెంట్ విలేజ్ గర్ల్ తన నిజాయితీని ప్రూవ్ చేసుకోవడమే మెయిన్ ప్లాట్. అది వదిలేసి సెకండ్ హాఫ్ అంతా కూడా ఫ్రీడము, ఎంపవర్మెంట్ అనేసరికి సెకండ్ హాఫ్ అంతా కూడా కంప్లీట్లీ అవుట్ ఆఫ్ సింక్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక సినిమా లాగా, సెకండ్ హాఫ్ అంతా ఒక సినిమా లాగా ఉంటుంది. అసలు డైరెక్టర్ అనుకున్న కథకి ఎప్పుడు సార్థకత జరుగుతుంది? హీరోయిన్ ఫోటోని తీసిన ఆ ఫోటోగ్రాఫర్ వచ్చి ఊరి ప్రజలందరి ముందు కూడా హీరోయిన్ యొక్క ఫోటోని ఆమె పర్మిషన్ లేకుండా నేను తీశాను అని ఒప్పుకున్నప్పుడు లేదా చెప్పినప్పుడు ఆ కథకి సార్థకత అవుతుంది. అది కదా హీరోయిన్ ఛాలెంజ్ చేసింది ఊరి ప్రజల ముందు. నువ్వు అది కాకుండా ఎన్ని గొప్ప విషయాలు చెప్పినా సరే ఆడియన్స్కి వెలితిగానే ఉంటుంది. అదే జరిగింది ఈ సినిమాలో. సెకండ్ హాఫ్లో అద్భుతమైన ఎమోషన్స్, బ్రెత్ టేకింగ్ విజువల్స్ ఉంటాయి. కష్టం కనిపిస్తుంది. ఎంత రిస్కీ షాట్స్ తీశారో, విజువల్స్ చాలా రియల్గా ఉంటాయి. టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ఎంత మంచి వర్క్ అందించాయో ఈ సినిమాకి. అయినా సరే ఇవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి బికాస్ ఆఫ్ డైరెక్టర్స్ ల్యాక్ ఆఫ్ కన్విక్షన్. యూసీ గ్రామాల్లో చాలా మూఢనమ్మకాలు ఉంటాయి. నువ్వు మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా సినిమాలు తీస్తున్నప్పుడు నీ చీప్ డ్రామా కోసం ఆ మూఢనమ్మకాలకి ఆద్యం పోసేలాగా నీ యాక్షన్స్ ఉండకూడదు. ఆడవాళ్ళు ఎవరైనా సరే పరదా తీస్తే ఆ ఊర్లోని గర్భవతుల కడుపుల్లో ఉన్న పిల్లలు చచ్చిపోతారు అన్నది ఆ ఊర్లో ఉన్న ఒక మూఢనమ్మకం. క్లైమాక్స్లో హీరోయిన్ను ఊరి మధ్యలో తన పరదా తీసి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక గర్భవతి యొక్క గర్భం పోతున్నట్టు, ఆ మూఢనమ్మకం నిజమవుతున్నట్టు ఒక చీప్ డ్రామాని కొంతసేపు క్రియేట్ చేశారు. అగైన్ ఇట్స్ ఎ చీప్ ట్రిక్ ఓన్లీ. ఒక సన్నివేశంలో హీరోయిన్ని కొంతమంది రేప్ చేయబోతారు. అప్పుడు హీరోయిన్ అంటుంది, నా మీద పరదా ఉంది కదా, నన్ను రేప్ చేస్తున్నప్పుడు ఆ పరదా నన్ను కాపాడాలి కదా అంటుంది. పల్లెటూరి వాళ్ళల్లో మూర్ఖత్వం ఉంటుంది, నేను ఒప్పుకుంటాను. కానీ నన్ను రేప్ చేస్తుంటే నా మీద ఉన్న పరదా నన్ను కాపాడాలి కదా అనేంత మూర్ఖత్వాన్ని నేనైతే భరించలేను. ఇంకా ఫైనల్ వర్డ్ ఏంటి అంటే, సినిమాలో కొత్తదనం ఉండాలి, పైత్యం కాదు. నమ్మకం ఉండాలి, మూర్ఖత్వం కాదు. డైరెక్టర్ తను అనుకున్న పాయింట్ని ఎలాంటి డీవియేషన్స్ లేకుండా, ఎలాంటి చీప్ ట్రిక్స్ని ప్లే చేయకుండా చెప్పాల్సింది. తప్పో రైటో డైరెక్టర్ తను అనుకున్న కథని ధైర్యంగా కన్విక్షన్తో చెప్పాల్సింది. ఇదంతా కూడా డీప్ అనాలిసిస్ చేస్తేనే, పై నుంచి చూస్తే ఈ సినిమా ఒక మంచి సినిమా. హ్యూమన్ ఎమోషన్స్ని ఎస్పెషల్లీ ఉమెన్ పర్స్పెక్టివ్ నుంచి ఎక్స్ప్లోర్ చేసినటువంటి సినిమా ఇది. మంచి విజువల్స్, మంచి పర్ఫార్మెన్సెస్, మంచి టెక్నికాలిటీస్ ఉన్నటువంటి సినిమా. దట్స్ ఇట్. జై హింద్.